వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హెయిర్ సెలూన్లకు ఉచిత కరెంటు పథకాన్ని ఎత్తివేసే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం. మాట ముచ్చట కార్యక్రమంలో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ బీఆర్ఎస్ నాయకులు. తెలుగుదండు ఆధ్వర్యంలో మద్దెలపాలెంలో తెలుగు తల్లికి నీరాజనం. అవతరణ దినోత్సవం అధికారికంగా నిర్వహించకపోవడం బాధాకరం. సర్వే నెంబర్ 100లో నిర్మించిన భారీ భవనంపై హైడ్రాకు స్థానికుల ఫిర్యాదు. మియాపూర్, అమీన్పూర్లలో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా. నూతన వైద్య విధానాలతో మెరుగైన వెరికోస్ చికిత్సలు. ఎవిస్ వాస్క్యులర్ సెంటర్ వ్యవస్థాపకులు డాక్టర్ రాజవి కప్పల. నర్సింగ్ కాలేజీలో విద్యార్థినిపై అర్ధరాత్రి అసభ్యంగా ప్రవర్తించిన 3 దుండగులు. పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదని ఆరోపించిన యాజమాన్యం. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రతి ఓటర్ ను కలుస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన మాట ముచ్చట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు బోరబండ డివిజన్ ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు బోరబండ డివిజన్ లోని వీకర్ సెక్షన్ కాలనీలో ఓ హెయిర్ సెలూన్ లోని ప్రచారం చేశారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో కులవృత్తులకు మొండి చేయొచ్చిందని విమర్శించారు. హెయిర్ సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత కరెంటు పథకాన్ని ఎత్తివేసే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని, నాయి బ్రాహ్మణుడికి 32,000 కరెంటు బిల్లు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం షాక్ ఇచ్చిందని నిందించారు. మా ఊళ్ళనే పాదయాత్ర గెలవాలని ఊరు నుంచే ఇద్దరు కొడుకోబెట్టి 9th క్లాస్ బిడ్డే 4th విజ్ఞానం విశాఖపట్నం నేవల్ క్యాంటీన్ లోని స్టోర్ రూమ్ లో అట్టపెట్టెలోని దాగున్నటువంటి శ్వేత నాగును అక్కడి సిబ్బంది గుర్తించారు. సమాచారం అందించడంతో మల్కాపురంకు చెందినటువంటి స్నేక్ క్యాచర్ నాగరాజు చాకచక్యంగా పట్టుకున్నాడు. పాముకు గాయం కావడంతో గమనించారు. మల్కాపురం వెటర్నరీ హాస్పిటల్లో శ్వేత నాగుకు చికిత్స చేశారు. వెటర్నరీ డాక్టర్ సునీల్ శ్వేత నాగుకు 8 కుట్లు వేసి ట్రీట్మెంట్ చేశారు. పైన మామూలుగా ఎందుకో 2 వైపులా దెబ్బలు తగ్గాయి. దెబ్బ తగిలి హీల్ అయిపోయారు. ఈ దెబ్బ తగిలి అది సుమారు నాకు తెలుసా అంటే మామూలు జీవితం ఏంటి ఎంత ఉంటుంది పాము జీవితం అనేది ఎప్పుడు అంటే దాన్ని నమ్మకుండదండి. ఎప్పుడు అంటే ఒరిజినల్ గానే జీవితం అంతరించుకోవడానికి తాటగారు ఎప్పటికీ
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదండు ఆధ్వర్యంలో విశాఖ మద్దెలపాలెం కూడలి తెలుగు తల్లి విగ్రహం వద్ద తెలుగు తల్లికి నీరాజనం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని పలువురు కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, భాషాభిమానులు పాల్గొని తెలుగు తల్లికి పుష్పాభిషేకం చేసి మాతృభాష రక్షణ కోసం ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలోని తెలుగుదండు అధ్యక్షులు పరవస్తు సూరి మాట్లాడుతూ ఈ సంవత్సరం అయినా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నిర్వహిస్తుందని ఆశించామని, కానీ చివరకు నిరాశ మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించలేని కూటమి ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో అమరావతిని నిర్మిస్తామని చెప్పడం బూటకమని విమర్శించారు. అందరికీ నమస్కారం. ఈరోజు నవంబర్ 1 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. 1956 నుండి నవంబర్ 1ని ఈ జాతి అత్యుత్సాహంగా అత్యంత వేడుకగా, ఉత్సాహంగాని కాదు, అత్యుత్సాహం అనకూడదు, అత్యంత వేడుకగా నవంబర్ 1ని మన రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుంటుంది. 1956 నుంచి 2014లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత చంద్రబాబు హయాంలో 5 ఏళ్ళు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం లేదు. తర్వాత జగన్ వచ్చారు, భాషను సంకరాకిచ్చినా మొత్తానికి నవంబర్ 1 మాత్రం చేశాడు జగన్. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. తర్వాత ఇప్పుడు మళ్ళా చంద్రబాబు గారు దూకారు రంగంలోకి, మళ్ళా ఆంధ్ర రాష్ట్రాన్ని అనాథం చేసేశారు. కనీసం రాష్ట్ర అవతరణ చేయడానికి ఎన్ని కోట్లు ఖర్చు అవుద్దండి? అదేమన్నా పెద్ద ఇదేమన్నా ఉందా? ప్రతి పోలీస్ కమిషనర్ గారి కార్యాలయంలో, కలెక్టర్ గారి కార్యాలయంలో తెలుగు తల్లి బొమ్మ పెట్టి దండ వేయడానికి ఎంత ఖర్చు అవుతుందండి? మీరు పెట్టే దిక్కుమాల ఖర్చులతో పోలీసు ఏమైనా పెద్ద ఖర్చు? పోనీ మాలాంటి తెలుగు వాళ్ళని చేయమన్నా కూడా మీరు కేవలం ఆంధ్ర రాష్ట్ర తరఫు నుంచి భాషా వాళ్ళారా మీరందరూ తెలుగు తల్లి దండ వేయమంటే అప్పో సప్పో చేసి అడుక్కొచ్చే తెలుగు తల్లి దండ వేసుకున్నారు, పూలేసుకుంటారు కదా. అటువంటిది లేనిపోని అపకీర్తి మూట కట్టుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకోండి, గతంలో కూడా మీరు 5 ఏళ్ళు అధికార భాషా సంఘం లేకుండా తెలుగు భాషను, ఆంధ్ర జాతిని అవమానించారు. ఈసారి కూడా ఏదో సామెత చెప్పినట్టుగా వేమన గారి పద్యం ఉంది, వరగరాతి గుండు పగుల గొట్టగవచ్చు, కొండలన్నీ పిండి కొట్టవచ్చు, కఠిన చిత్తు మనసు కరిగింపగారాదు. గొంతు పోయింది. విశ్వదాభిరామ కఠిన చిత్తు మనసు కరిగింపగారాదు, విశ్వదాభిరామ గతాన్ని గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు గారు. కూటమి ప్రభుత్వం ఉంది కదా అని అధికారం శాశ్వతం కాదు. తెలుగు భాషకు, తెలుగు జాతికి మీరు ఏదైనా మేలు చేస్తేనే మీరు చర్చలో ఉంటారు. ఈ రోజు ఒక రామారావు గారు కావచ్చు, ఒక వైఎస్ఆర్ గారు కావచ్చు, భాషకు చేసినటువంటి, జాతికి చేసినటువంటి మంచి. హైదరాబాద్ లోని మియాపూర్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సర్వే నెంబర్ 100లోని నిర్మించినటువంటి భారీ భవనంపై స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో పరిశీలించిన అధికారులు దానిని అక్రమ నిర్మాణంగా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే భారీ బందోబస్తు నడుమ అక్కడికి చేరుకున్న హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. అడ్డుకునేందుకు భవన యజమాని ప్రయత్నించినప్పటికీ అతన్ని పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లోని మున్సిపాలిటీ పరిధిలోని పీజీఆర్ కాలనీలో కూడా ఓ భవనాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేశారు.
పీజీ అంటే పీజీఆర్ ఇక్కడ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అందరూ వాళ్ళ పూజ వాళ్ళ ఫ్యామిలీనే. ఎలా పట్టుకుంటే ఏడైతుంది పోతావా? వైద్య విధానంలో వస్తున్న నూతన పద్ధతులతో మెరుగైన చికిత్సలు అందించగలుగుతున్నట్లు ఏవిఎస్ వాస్కులర్ సెంటర్ వ్యవస్థాపకులు డాక్టర్ రాజా వి కప్పల అన్నారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసినటువంటి విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వారికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నటువంటి వారికి ఆధునిక చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వచ్చినట్లుగా తెలిపారు. ప్రస్తుతం ప్రత్యేక ఇంజెక్షన్ ద్వారా వెరికో వెయిన్స్ తో ఇబ్బంది పడుతున్నటువంటి రోగులకు ఎలాంటి గాయాలు లేకుండా చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఇంజెక్షన్ ద్వారా ప్రత్యేక మిశ్రమాన్ని పంపి లోపలనే కరిగిపోయే విధంగా చేస్తున్నట్లు చెప్పారు. ఉంది తీసుకున్నాం. హలో, నా పేరు డాక్టర్ రాజా కొప్పల. నేను ఏవిఎస్ వాస్కులర్ సంస్థ యొక్క డైరెక్టర్ని, ఓనర్ని. అండ్ నేను రోడ్ నెంబర్ 1 జూబ్లీ హిల్స్లో మా హాస్పిటల్, మా ప్రధానమైన హాస్పిటల్ ఉంది. మాకు పలు బ్రాంచ్లు ఉన్నాయి, బట్ మా మెయిన్ హాస్పిటల్ ఇక్కడే ఉంది. రైట్. సో ఆవిడ మనకి ఏం అడుగుతున్నారంటే వారికోస్ వెయిన్స్ ఎందువల్ల ఏర్పడతాయి, అవి ఎలాగా, వాటికి అసలు వాటి ప్రధాన కారణాలు ఏంటి, అవి ఎందుచేత ఉంటాయి అంటే, ప్రైమరీగా వారికోస్ వెయిన్స్ అనేది మన నిల్చుంటే వచ్చే ప్రాబ్లం. సో కాళ్ళలో రక్తము సరిగా సరఫరా అవ్వకుండా, మన కాళ్ళ నుంచి పైకి వెళ్లకుండా కాళ్ళలో ఉండిపోతే దాన్ని వెరికోస్ వెయిన్స్ అని సంబోధిస్తాం. సో ఇలా వెరికోస్ వెయిన్స్ అనేది చాలా కామన్ గా ఉంటుంది. 30% ఇండివిజువల్స్ ఉంటుంది. అండ్ ఈ వెరికోస్ వెయిన్స్ ఇలా ఉన్నప్పుడు అందులో 10% మందికి కాళ్ళు నొప్పులు కానీ, కాళ్ళు బాధ పెట్టడం కానీ, కాళ్ళు కలర్ మారటం కానీ, మరే ఇతర ప్రాబ్లమ్స్ కానీ దారితీస్తే కాళ్ళ పుళ్ళు పట్టడం, ఇవన్నీ కూడా మనం ఫ్రీక్వెంట్ గా చూస్తాం. సో ఈ వారికోస్ వెయిన్స్ కి కృత్రిమ చికిత్సలు ఏమున్నాయి, కొత్త రకం చికిత్సలు ఏమున్నాయని మనం ఆలోచిస్తే, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చిన్న సూది పెట్టి లోపల నుంచే, అంటే ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం ఇవేవీ లేకుండా లోపలే వెయిన్స్ కరిగించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో దీన్ని ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ అంటారు. ఈ ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ ఎక్కువగా చేసేది ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. సో ఐఎమ్ ఏ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. సో మా లాంటి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, చిన్న సూది పెట్టి ఈ వెయిన్లోకి వైర్ పెట్టి లోపల ఇది కరిగిస్తారు. ఇది కరిగిపోతే పూర్తిగా మనకు తగ్గిపోతుంది ప్రొసీజర్. బట్ ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రొసీజర్. సో చేసుకునే 2-3 అవర్స్కి వాళ్ళు నడుచుకోవచ్చు. ఎటువంటి మన నడుములో సూది ఇవ్వడం, మేజర్గా మత్తు ఇవ్వడం, ఇట్లాంటి అవసరాలు ఏం లేకుండా వెంటనే అయిపోయి ఇంటికి వెళ్ళిపోవచ్చు. రైట్. సో వారికోస్ వెయిన్స్ ఉన్న రిస్క్ ఉన్న వాళ్ళకి మనం ఎటువంటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేస్తే తగ్గుతాయి అనేది ఒక క్వశ్చన్ అడిగారు. సో దానికి ఏంటంటే మనం మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువగా స్టాండింగ్. చాలా ఎక్కువ స్టాండింగ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మనం వారికోస్ వెయిన్స్ చూస్తాం. అదే కాకుండా కాళ్ళు క్రాస్గా పెట్టుకుంటే కూడా మనం వారికోస్ ఎక్కువ చూస్తాం. అదే కాకుండా ఒబిసిటీ, బాగా లావుగా ఉండే వాళ్ళలో కూడా ఈ కాళ్ళలో రక్తం ఫ్రీక్వెంట్గా ఉబ్బిపోయి కాళ్ళు సమస్యగా మారుతాయి. సో ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ లక్షణాలు మనం చెప్పుకోవాలి. అండ్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఎక్కువ స్టాండింగ్ ఉంటారో, ఒబీస్ ఉంటారో, వెయిట్ ఎక్కువ ఉంటారో, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, 3 లేదా 4 ప్రెగ్నెన్సీస్ తర్వాత వీళ్ళందరిలో కూడా వారికోస్ వెయిన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో, మోస్ట్ కో ఎగ్జిస్టింగ్ ఇష్యూస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ఇవి ఉన్న వాళ్ళకి మనం సేఫ్గా చేసుకోవచ్చు. ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవు. ఎందుకంటే మనం మత్తు ఇవ్వడము, ఎన్ఎస్సీసీ ఇవ్వడము, ఐసీయూలో పెట్టడం అవి ఏమి ఉండవు. కాబట్టి ఆల్మోస్ట్ రికవరీ ఇన్స్టంటేనియస్గా 100% పీపుల్లో తగ్గిపోతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక్కటి రేర్గా ఏంటంటే కొంతమందికి హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది. హార్ట్ సరిగా పంప్ అవ్వకపోతే ఏమవుతుందంటే వెయిన్స్ కూడా ఉబ్బుతాయి. దట్ ఈస్ సెకండరీ, ఇట్స్ నాట్ ప్రైమరీ వారికోస్ వెయిన్స్. అలాంటప్పుడు అవుట్ ఆఫ్ అంటే ఆ వెయిన్స్ చేస్తే తగ్గవు కాబట్టి సక్సెస్ బాగోదు. హార్ట్ ప్రాబ్లమ్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి వి సెండ్ యూ ఆఫ్. సో దేర్ ఆర్ సమ్ కోమార్బిడిటీస్ లైక్ కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్ ఉంటే ఫస్ట్ వాటిని అడ్రస్ చేయమని చెప్పి పంపిస్తాము. బికాస్ వారికోస్ వెయిన్స్ ఇస్ నాట్ సో మచ్ ఎమర్జెన్సీ దాన్ దట్. బట్ డెఫినెట్గా వారికోస్ వెయిన్స్ ఉంటే మనం చేసి తగ్గిపోతాం.
వనసిలిపురంలోని భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజీలోకి అర్ధరాత్రి మద్యం సేవించి ముగ్గురు దుండగులు గోడ దూకి లోపలికి ప్రవేశించారు. ఓ విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన తీరు కాలేజీ హాస్టల్లో ఉన్న దాదాపు 50 మంది విద్యార్థినులు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. అదే రాత్రి రాచకొండ పోలీస్ కమిషనర్ కి కాలేజీ ప్రిన్సిపల్ ఆన్లైన్ ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలేజీ యాజమాన్యం పోలీసులపై ఆరోపిస్తున్నారు. నేను భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ అండి. నిన్న రాత్రి 12:30 ఆ టయానికి ఇక్కడ భయాందోళనకి బాగా గురయ్యారు. పిల్లలు చాలా భయపడ్డారు. వేరే వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు కాలేజ్ లోపలికి ఎంటర్ అవ్వటము, పిల్లలని చాలా భయపెట్టడం, గ్రిల్స్ కొట్టడం, డోర్స్ కొట్టడము, ఇలాంటివన్నీ చేసి పిల్లల్ని భయపెట్టారు. వాళ్ళు నాకు ఫోన్ చేశారు నైట్. సో నేను వెంటనే పిఎస్కి కాల్ చేసి నేను ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చానండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చాక వాళ్ళు వచ్చారు, వాళ్ళు చూసుకున్నారు. కొంచెం అంటే దాంతో కొంచెం ఊరట ఉంది, కానీ మాకు ఇంకా ముందు కూడా ఇలాగ జరగకుండా మాకు సెక్యూరిటీ కావాలని చెప్పి పిల్లలకు సంరక్షణ కోసం అడుగుతున్నానండి నేను. తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్ వద్ద దేవాదాయ శాఖ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు విగ్రహాన్ని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఘనంగా ఆవిష్కరించారు. పైడికొండల మాణిక్యాలరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో అభిమానులు, కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, ఈ రోజు నేను కేంద్ర మంత్రిగా ఉన్నాను అంటే పైడికొండలు మాణిక్యాలరావు ఆశీస్సుల వల్లనేనని అన్నారు. కరోనాలో దేవుడు చిన్న చూపు చూడటం వల్ల మంచి మిత్రుడిని, నాయకుడిని కోల్పోయామంటూ మంత్రి భావోద్వేగానికి లోనయ్యారు. మాణిక్యాలరావు ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని మంత్రి అన్నారు. వారికి సాదర స్వాగతం. ఒక్కసారి లేచి వారికి నమస్కరించుకుందాం. తన త్యాగం భూపతి శ్రీనివాస వర్మ గారిని కానీ వారందరినీ వేదికపైకి ఆహ్వానించలేకున్నాం. కానీ మీరందరూ మాకు సహకరించి మంత్రి గారు కనపట్లేదు. చాలా కాలంగా మాణిక్యాలరావు గారు విగ్రహం పెట్టాలనే ప్రయత్నాలు జరిగాయి. మీ అందరికీ కూడా తెలుసు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీల కార్యకర్తలు, అలాగే కుటుంబ సభ్యులు కూడా అనేక మంది మేము ప్రయత్నం చేసినప్పటికీ కూడా గతంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా సాధ్యం కాలే. అయితే కూటమి తరపున ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అదే కూటమి నుంచి ఎన్నికైనటువంటి నేను, మేమిద్దరం కూడా మీరు శాసనసభ అయ్యారు, నేను కేంద్రంలో మంత్రి అయ్యాను, మాణిక్యాలరావు ఇద్దరికి ఆప్తుడు, మన టైంలో ఆయన విగ్రహాన్ని మనం నెలకొల్పోవాలి ఏ విధంగా అనేటువంటి ఆలోచన గత సంవత్సర కాలంగా చాలా సార్లు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో చివరికి ఈ రోజున కార్యరూపం దాచడం నాకైతే చాలా ఆనందంగా ఉందనేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. మాట్లాడేవాడు భక్తుల కారణంగా నీకు అవకాశం రాలేదు, నీకు భవిష్యత్తులో తప్పనిసరిగా నీకు కూడా మంచి అవకాశం వస్తుందని పదే పదే నాతో ప్రస్తావించేటువంటి మాణిక్యాలరావు యొక్క ఎక్కడున్నా కానీ అతని యొక్క స్నేహపూర్వమైనటువంటి ఆశీస్సుల కారణంగా మాత్రమే నేను ఈ రోజు మంత్రి అయినటువంటి విషయాన్ని సభాపూర్వకంగా చెప్తూ ఈ రకమైనటువంటి ఒక చక్కని స్నేహితుడిని నేను కోల్పోయాను కరోనా కారణం. ఆఖరికి మా బంధం ఏ విధంగా అంటే కరోనాలో కూడా హాస్పిటల్లో కలిసి వెళ్ళి పక్క రూముల్లో జాయిన్ అయ్యి ఉన్నటువంటి ఒక విషయాన్ని నా జీవితంలో నేను మర్చిపోలేను. ముందు రోజు రాత్రి మా ఇద్దరికి ఒకే కాంటాక్ట్ లో వచ్చింది, ఇద్దరు కలిపి తిరగడం అనుకోని మా సమావేశాలు. ముందు రోజు రాత్రి మాణిక్యాలరావు గారు జాయిన్ అవుతే మర్నాడు ఉదయం నేనే జాయిన్ అయ్యాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హెయిర్ సెలూన్లకు ఉచిత కరెంటు పథకాన్ని ఎత్తివేసే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం. మాట ముచ్చట కార్యక్రమంలో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ బీఆర్ఎస్ నాయకులు. తెలుగుదండు ఆధ్వర్యంలో మద్దెలపాలెంలో తెలుగు తల్లికి నీరాజనం. అవతరణ దినోత్సవం అధికారికంగా నిర్వహించకపోవడం బాధాకరం.
సర్వే నెంబర్ 100లో నిర్మించిన భారీ భవనంపై హైడ్రాకు స్థానికుల ఫిర్యాదు. మియాపూర్, అమీన్పూర్లలో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా. నూతన వైద్య విధానాలతో మెరుగైన వెరికోస్ చికిత్సలు. ఎవిస్ వాస్క్యులర్ సెంటర్ వ్యవస్థాపకులు డాక్టర్ రాజవి కప్పల. నర్సింగ్ కాలేజీలో విద్యార్థినిపై అర్ధరాత్రి అసభ్యంగా ప్రవర్తించిన 3 దుండగులు. పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదని ఆరోపించిన యాజమాన్యం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.